वारंगल जिला कांग्रेस पार्टी के वारंगल जिला अध्यक्ष एराबेली स्वर्णा ने कहा कि महिलाओं के बारे में अपमानजनक बातें करने वाले पूर्व मंत्री केटी रामाराव को महिलाओं से बिना शर्त माफी मांगनी चाहिए, अन्यथा महिलाएं केटीआर को तेलंगाना जिले में नहीं जाने देगी। पूर्व टीआरएस मंत्री केटीआर की महिलाओं के खिलाफ अपमानजनक टिप्पणी के विरोध में वारंगल जिला कांग्रेस पार्टी के नेतृत्व में पोचम मैदान जंक्शन पर केटीआर का पुतला जलाया। इस कार्यक्रम में एराबेली स्वर्ण मबाड़ी, रविंदर गुंडेती, नरेंद्र, जन्म विवेक, श्याम, धूपम, संपत्ति, लक्ष्मण, अंजया, इसमें सभी ने बड़ी संख्या में महिलाओं ने भी भाग लिया। पूर्व मंत्री केटी रामाराव ने कहा कि उन्हें महिलाओं से बिना शर्त माफी मांगनी चाहिए, अन्यथा वो महिलाओं को तेलंगाना जिले में केटीआर की ओर नहीं जाने देंगे। మహిళలను కించపరచడం ఆయనకు అలవాటైపోయింది. ఏదో ఒకసారి మాట్లాడితే పొరపాటుగా మాట్లాడేయడం అనుకున్నాం, కానీ అది ఆయన గ్రహపాటు. ఆయనకు సంస్కృతి సంస్కారం అనేది ఏది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం అలవాటైపోయింది. అంటే అయ్యా కుర్చీ తయారు చేసి పెడితే వచ్చి కూర్చున్నాడు, దాని విలువ ఏం తెలియలేదు ఆయన. వేరేసారి కూడా ఇట్టే ఒక తల్లి, నాకు 3 పిల్లలు ఉన్నారయ్యా, నాకు ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయమని అడిగితే నేను కనమని చెప్పానా? ఎవరైనా కూడా నేను కనమని చెప్తే వాళ్ళ దగ్గరికి పోయి అడుకోగానే నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఇదే మాట మీద మహిళలంతా కూడా చాలా కోపం వచ్చి, అయ్యా నువ్వు ఇక ఈ సీటు మీద కూర్చోవడానికి పనికిరావు, ఇక నీ పెత్తనం చాలు అని బుద్ధి చెప్పింది. మళ్ళీ ఇవాళ చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. మాట ప్రకారంగా ఉచిత బస్సు ఇస్తే అది చూసి సహించలేక ఇవాళ బస్సులో పోతున్న మహిళలంతా కూడా బ్రేక్ డాన్స్లు అంట, రికార్డింగ్ డాన్స్. మరి ఆ బ్రేక్ డాన్స్లేమో రికార్డింగ్ డాన్స్లేమో ఆయనకు తెలియాలి. మరి మహిళలకు ఏం తెలుస్తావు? ఎల్లిపాయలు అలుచుకున్నారని రండు, ఎల్లిపాయలు అలుచుకుంటూ మహిళలకు సర్వసాధారణమైంది. టైం వేస్ట్ కాకుండా ఒకవేళ దాంట్లో ఎల్లిపాయలు ఎవరైనా మహిళలు వస్తే అది తప్ప ఆయన చెప్పాలి. మీ ఇంట్లో ఎల్లిపాయలు ఎవరా? బ్రేక్ డాన్సులు రికార్డ్ డాన్స్లే తెలుసా? మరి ఇంకేం తెలియదా అని అడుగుతున్నాను. ఇంకొకసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నీ నోరు దగ్గర పెట్టుకొని మహిళల మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు బాగా ఆలోచించి మాట్లాడమని చెప్తున్నావు. ఆలోచన లేకుండా నీ నోటికి వచ్చినట్టు ఎట్లయినా మాట్లాడితే ఈ 33 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఒక్క జిల్లాలో కూడా నువ్వు అడుగు పెట్టవు. నిన్ను అడుగు పెడితే తరిమి కొట్టడానికి మహిళలంతా ఇవాళ సిద్ధమై ఉన్నారు. మహిళలను గౌరవించడం తెలియని కేటీఆర్ మనకు అవసరమా అని అడుగు